మనిషి జీవితంలో ఎంతో ప్రభావితం చేసేవి ఏంటంటే మన మాటలు, మన యాక్షన్ అండ్ రియాక్షన్, మనం ప్రవర్తించే విధానము, అదే రీతిగా మనం తీసుకునే నిర్ణయాలు, మన వ్యక్తిత్వము, ఇవన్నీ సమ్మిళితం చేయబడితే ఒక మనిషి ఎవరు అనేది చూడటానికి బాగుంటుంది. అయితే ఆ యొక్క భావాలనేవి, ఆలోచనలు అనేవి అదుపు తప్పితే అది నీకు నష్టం, సమాజానికి నష్టం, నీ ఇంటి వారికి నష్టం. అలానే దేవుని దృష్టి కూడా నువ్వు అయోగ్యుడిగా బ్రతికే అవకాశం కూడా లేకపోలేదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలైనప్పటికీ ఏశావు, యాకోబు, ఒక తల్లికి పుట్టిన బిడ్డలైనప్పటికీ కూడా హేబేలు, కయ్యను, వారి ఆలోచన విధానంలో ఉన్న మార్పులే వారి జీవితాల్ని నిర్దేశించాయి. ఒకడు దీవించబడితే మరొకడు భ్రష్టుడైపోయాడు. ఒకడు దేవుని ఏర్పాటులోకి వస్తే మరొకడు లోకం ఏర్పాటులోకి, దెయ్యం ఏర్పాటులోకి వెళ్ళాడా అన్నట్లుగా ఉంది. ఎంత బాధాకరమైన విషయం. దావీదు మహారాజుకు అనేక మంది కుమారులు ఉన్నారు, కానీ ఆ యొక్క సొలొమోన్నే దేవుడు ఎన్నుకున్నాడు. అతడు చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, మొరపెట్టుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. దేవుని ఏర్పాటులోకి అతను వచ్చేసాడు ఆటోమేటిక్గా. ఈ రోజున మీ కుటుంబాల్లో కూడా, మీ జీవితాల్లో కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలైనా ఒకరు ప్రయోజకులుగా ఉన్నారు, ఇంకొకరు నిష్ప్రయోజకులుగా ఉంటున్నారేమో. ఉండకూడదు అలా ఏ ఒక్కరు కూడా. ఎందుకుంటున్నారంటే అది అమ్మా నాన్న తప్ప కానే కాదు. నువ్వు కీడుని మేలు ఎంచుకునే వయసు వచ్చినప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ సమయాలు, నీ యొక్క భావోద్రేకాలు, నీ అలవాట్లు, నీ విధి విధానాలు, నీ స్నేహాలు, నీ స్నేహితులు, నీ బంధాలు, నీ బంధకాలు, అలానే నీలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యము, నీ దేహాన్ని పాడు చేసే వాటికి నువ్వు దూరంగా ఉండకుండా విషకరమైన పాముని హత్తుకున్నట్లుగా వ్యర్థమైన వాటిని హత్తుకొని కాటు వేయబడి ఆ తర్వాత దాని చేత ఆవేదనకి తీరని నష్టాన్ని పొందుకోవటం, ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం. నీ ఇంట్లో కూడా అలా కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళని కాదన్నారు, ఎవరు వాళ్ళని బాగుపడొద్దన్నారు. అమ్మ ఒక కొడుకు ఏమైనా తెల్లన్నం, ఇంకొకటికి ఏమైనా నల్లన్నం వండి పెట్టిందా? ఒకడికి ఏమైనా చేదు కూర, ఇంకొకటికి ఏమైనా మంచి కూర వండి పెట్టిందా? ఇంట్లో అందరికీ కలిపి ఒకే కుండ కదా, ఒకే కూర కదా, అది తినే కదా పెరిగారు అందరూ కూడా. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒకడు ఒకలాగెందుకు మారాడు, ఇంకోలాగెందుకు మారాడు, ఒకడు బ్రతుకు ఎందుకు బాగుంది, ఇంకోడు బ్రతుకు ఎందుకు వెనకబడింది అంటే భావోద్రేగాలు, నీలోకి వచ్చేటువంటి ఇమోషన్స్ని, ఫీలింగ్స్ అనే వాటిని వాక్యపు వెలుగులో నువ్వు సరి చేసుకోవాలి, లేదా జ్ఞానాన్ని నువ్వు తీసుకోవాలి. తల్లిదండ్రుల వద్ద వచ్చే ఆలోచనలు తీసుకోవాలి, పెద్దలు ఇచ్చే ఆలోచనలు తీసుకోవాలి. ఆలోచనని, జ్ఞానం నువ్వు తిరస్కరించేవాడు అజ్ఞాని అవుతాడు. దానివలన వాడి జీవితంలో ఎంతో నష్టానికి లోనవుతూ ఉంటాడు. ఈ భావోద్వేగాల్లో దుఃఖం ఉంది, సంతోషం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, ఆవేదనలు ఉన్నాయి, నిరీక్షణ ఉంది, భయం ఉంది, ధైర్యం ఉంది, అన్నీ మిగిలితంగా ఉంటాయి. ఏటినైనా సరే మనం ఎక్కడ ఏది వాడాలో ఆ యొక్క సమపాళ్ళలో వాడాలి తప్ప దాన్ని ఎక్కువగా వాడితే అది వెక్కసం అయిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. పురుషుల్లో కూడా అనేక మంది దేవుని సన్నిధిలో వారి యొక్క భావాల్ని కన్నీటి రూపంలో వ్యక్తపరిచి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు పొందారు. అనగా వారు హృదయాన్ని కఠినపరుచుకోకుండా మెత్తని మనసుతో తమను తాము కనబరుచుకొని తగ్గించుకోవటం వలన వారికి దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు దండిగా మెండుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నారంటే 1 సమూయేలు గ్రంథం 20:41 యోనాతాను, దావీదు యొక్క స్నేహము, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఒక ప్రియుడు ప్రియురాలకు ఉన్నటువంటి బంధము కన్నా వీళ్ళిద్దరికి ఉన్న బంధము చాలా చక్కటి బంధం అంట. అంతగా వీళ్ళు స్నేహం కలిగి ఉన్నారు. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొంచు ఏడ్చుచూ ఉండరు. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. దేవుని హృదయానుసారుడైన దావీదు చాలా ఏడ్చాడు. యోనాతాన్ని, ఇక నుంచి మన ఇద్దరం కలుస్తామో కలమో, మీ నాన్న నా మీద కుట్ర పన్నాడు చంపటానికి, ఇక నుంచి కుటుంబం ఇలా కలిసి ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది, మన స్నేహం ఇక నుంచి ఉండకుండా పోతుంది, మన బంధం ఎందుకు ఇలా విడిపోతుంది అని ఎంతో ఏడ్చాడంట. పెళ్లి బంధం అంటే అది మామూలు బంధమా? రక్త సంబంధం అంటే అది మామూలు సంబంధమా? ఒక స్నేహబంధం కోసమే దావీదు పెద్దగా ఏడ్చాడంట. రక్త సంబంధానికి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధానికి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వాలి, నీ యొక్క వివాహ బాంధవ్యానికి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వాలి. విడిపోవటం అంటే ఏముందండి, 2 నిమిషాలు విడిపోవచ్చు. పెద్దలు అంటూ ఉంటారు కట్టడం కష్టం కానీ పడగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఉంటారు. కట్టిన తర్వాత దాన్ని పడగొట్టుకోవటం అనేది, పెరికి వేసుకోవటం అనేది
అది ఎంత అజ్ఞానము, ఎంత అవివేకం, ఎంత దుఃఖకరమైన స్థితి. అందుకనే రక్త సంబంధాలను దూరం చేసుకోకండి. అలానే నీకు మేలు చేసినటువంటి వారిని దూరం చేసుకోవద్దు. అలానే వివాహం ద్వారా జతపరచబడినటువంటి భార్యని భర్తని కూడా ఒక వ్యభిచార కారణాన్ని తప్ప మినహాయిస్తే మిగతా విషయాల్లో కొంతకాలం ఓపిక పట్టు, కొంతకాలం సహనంతో ఉండు. కొన్ని విషయాల్లో నీవు ఆమెని క్షమించుకోండి, ఓర్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసే ఐక్యతను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి కార్యం తప్పకుండా జరుగుతుంది. అందువల్ల తొందరపాటుతో నీ భావోద్వేగాలు నీ ఇంటిని పెకిలించి వేసే విధంగా ఉండకూడదు. నీ ఉద్రేకము, నీ తొందరపాటు నిర్ణయాలు, నీ హృదయంలో ఏదో చిన్న గాయమైంది కాబట్టి నీ రక్త సంబంధాన్ని విడగొట్టుకొని వేరైపోయే పరిస్థితి తీసుకొని వస్తే అది నీ భావోద్వేగాలు నీ పరిధిలో లేవు. అవి నేను దాటి వెళ్ళాయి. అవి రేపు నీకు తీరని నష్టాన్ని తీసుకొస్తాయి. జాగ్రత్త దేవుని బిడ్డ. అలానే ఏదో నువ్వు ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తివైనా నీ జీవితంలో నీ కుటుంబంలో ఏదో నష్టం జరిగింది, అంత మాత్రాన ఈ జీవం గల దేవుణ్ణి విడిచిపోయేటువంటి భ్రష్టురాలు నువ్వు మాత్రం అవ్వకూడదు. నీవు ఎంత కష్టమైనా, ఎంత బాధైనా తాళుకొని తట్టుకొని దేవునితో నడవటానికి నువ్వు ఇష్టపడాలి. నీ ఉద్రేకానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుణ్ణి విడిచిపోయి ఎంత భ్రష్టత్వం నీలోకి వస్తుందేమో, కుటుంబాన్ని వదులుకునే భ్రష్టత్వం నీలోకి వస్తుందేమో, నీ రక్త సంబంధాన్ని వదులుకునే భ్రష్టత్వం నీలోకి వస్తుందేమో. అది నీకు తీరని నష్టమే, నీకు లాభమైతే కాదు. ఇక్కడ దావీదు ఎంత భావోద్రేకానికి లోనయ్యాడో, అందువలన పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. నీ స్నేహాన్ని నేను వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, అయినప్పటికీ కూడా మనిద్దరం మంచి మనసు కలిగిన వారైనా యోనాతానా, నా స్నేహితుడు, నీ తండ్రి మాత్రం నన్ను చంపాలనే చూస్తున్నాడు. అవును, మా నాన్న నిన్ను చంపాలనే చూస్తున్నాడని ఇతను కూడా చెప్పినప్పుడు ఒకరినొకరు కౌగులించుకొని ఎంతగానో ఏడ్చి బాధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి మంచి కార్యాలకి ఏడవటం అనేది మంచిదే, పంచుకోవటం కూడా మంచిదే. మంచిని కోరుకుంటూ వేదనకి లోనవటం కూడా మంచిదే. దైవజనమా, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 41వ వచనం చదవండి. అలానే 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు కూడా మీరు చదువుకోవచ్చు. ఎలీషా ఇక్కడ ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాడో కూడా రాయబడి ఉంటుంది. అలానే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం యెహెజ్కేలు ఏ విధంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడో రాయబడి ఉంటుంది. అదే రీతిగా ప్రియులారా, ఇర్మియా ప్రవక్త, ఇతనికి ఒక పేరు కన్నీటి ప్రవక్త అని, జుట్టు జలమయంగా కళ్ళు కన్నీటి ఒట్లుగా చేసుకొని ఆత్మల భారంతో దేవుడు తనకిచ్చిన బాధ్యత విషయంలో బహుశ్రద్ధతో పనిచేసిన ప్రవక్తల్లోనే పెద్ద ప్రవక్త ఇర్మియా ప్రవక్త. అతను కూడా ఏడ్చి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం, 13వ అధ్యాయము 17వ వచనం మీరు చూడవచ్చు. అలానే నెహెమ్యా ఒక అధికారి, గవర్నర్ అయినప్పటికీ కూడా కన్నీటితో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనసు విప్పి హృదయం తెరిచి యథార్థమైన హృదయంతో తన హృదయం ఏంటో, తన ఆలోచనలు ఏంటో దేవుని సన్నిధిలో స్పష్టంగా పంచుకున్నటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడు నెహెమ్యా. ఇక్కడ మీరు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదవచ్చు. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనంలో కూడా అతడు మాటలు చూసినప్పుడు ఒక్కొక్కసారి కఠినంగా ఉంటాయి, అతని మాటలు విన్నప్పుడు అవి గద్దింపుగా ఉంటాయి, కానీ అతని మనస్సు కూడా చాలా సున్నితమైన మనస్సే. ఎన్నోసార్లు ఆయన కూడా కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో, ఎవరి వలనో సేవలోనూ ఉన్నావు, విశ్వాస జీవితంలోనూ ఉన్నావు, ఒక సంఘంలోనూ ఉన్నావు, ఒక క్రైస్తవురాలుగాను ఉన్నావు, ఒక దగ్గర తోటి వారితో నువ్వు పనిచేస్తూ ఉన్నావు, వారి వలన ఏదో నీకు బాధ కలిగిందని, వేదన కలిగిందని, లేదంటే ఇక కొంతమంది వలన అసలు ఏకంగా కుట్రలేనంట, లిటరల్గా వారు కుట్రలు పన్నారు ఇతని జీవితాన్ని అంతం చేయాలని. కుట్రలు కుతంత్రాలు ఎన్నొచ్చినా వీటన్నిటికీ దేవునికి ఎక్కడ ఆయన అనుసంధానం చేయలేదు, ఎక్కడ కనెక్షన్ పెట్టలేదు. మనుషులు కుట్రలు పన్నుతున్నారు, దేవుడు కాదు. నీ తోటివారు కుట్రలు పన్నారని నువ్వు సేవను వదిలేసి వెళ్ళిపోతావా, సహవాసాన్ని వదిలేసి వెళ్ళిపోతావా, పిలుపులోంచి వెళ్ళిపోతావా, రక్షణలోంచి వెళ్ళిపోతావా, సమర్పణలోంచి వెళ్ళిపోతావా? ఎంత బుద్ధిహీనుడు నువ్వు, ఎంత బుద్ధిహీనురాలు అయితే ఆ మాటలు అంటావు నువ్వు. అంటే నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నావు. ఎదిగాను అనుకోని విర్రవీగిపోతున్నావు, కానీ ఏం ఎదిగావు నువ్వు? ఇంకా నువ్వు ఎదగలా. నీకు పరీక్ష వచ్చినప్పుడు నువ్వు తేలిపోతూ ఉన్నావు. నీ మాటలు చాలా తేలికపాటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు సరి చేయబడాలి, నువ్వు దేవుని యొక్క శక్తితో నింపబడాలి. ఆత్మలో పరిపూర్ణత కలిగిన వారు ఏం మాట్లాడతారో పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చదవండి ఆ మాటల్ని. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించును, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగును ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. వాళ్ళు కుట్రలు పన్నారు, వీళ్ళు కుట్రలు పన్నారని చెప్పేసి నా పిలుపులోంచి నేను ఎందుకు వెళ్తాను? నా దేవుణ్ణి నేను ఎందుకు వదిలేస్తాను? నా రక్షకుడు మంచివాడు. మనుషులు నాలాంటి మనుషులే,
వాళ్ళు కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డగా ఉంటారు. దానికి భక్తికి ఏంటి సంబంధం? వాళ్ళు చేసే కుట్రలకేను నేను దేవునితో నడిచేదానికి ఏంటి అసలు సంబంధం? చాలామంది పొరపాటు మాట్లాడుతూ ఉంటారు, పొరపాటున నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నీ పొరపాటు తత్వం వలన దేవుని యొక్క గాయాలు నువ్వు ఎన్నిసార్లు రేపావు? ఆయన దగ్గర నువ్వు క్షమాపణ అడిగావా దేవుని సన్నిధిలో? ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇవన్నీ ఎక్కడ? ఆయన ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుంటే కుట్రలు వచ్చాయా? సేవలో ఉన్నప్పుడు వచ్చాయా? పరిచయంలో ఉన్నప్పుడు వచ్చాయి, ఒక సేవకుడిగా ఉన్నప్పుడు వచ్చాయి. ఇన్ని రకాలైన కుట్రలు, కుతంత్రాలు ఉన్నప్పటికీ నేను అయితే నా మట్టుకైతే నా దేవుణ్ణి పూర్ణమైన వినయ మనస్సుతో ఆయన్ని మాత్రమే నేను సేవించాను అంటున్నాడు. పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు అనుసరించే విధానము, అవలంబించే విధానము. అందుకనే పౌలు గారు అంటారు, నన్ను మాదిరిగా తీసుకుని నా దగ్గర నేర్చుకుని అంటాడు. నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయి, నేర్చుకోవాలండి. అన్నీ నాకు తెలుసున్నప్పుడు నువ్వు నీ మనసు ఇంక నేర్చుకోవడానికి ఇష్టపడదు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. ఇంకా నేను సంపూర్ణుని అవ్వాలి, పరిపూర్ణ అవ్వాలనే దాహం ఉన్నవాళ్ళు ఆ వినమ్రతతోనూ ఆ వినయ మనసుతోనూ ముందుకు వెళ్ళటానికి, తమను తాము తీర్చిదిద్దుకోవటానికి వారికి వారే మేలు చేసుకుంటారు. ఈరోజు నువ్వు ఎవరికి మేలు చేయని అవసరం లేదు, ముందు నీకు నువ్వు మేలు చేసుకో. నీ జీవితాన్ని నువ్వు మధురంగా మార్చుకో, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మధురంగా మరల్చుకో. ప్రేమ కలిగిన వారి యొద్దకు 10 మంది వస్తారు, తిట్టుబోతుల దగ్గరికి ఎవరు కూడా రారు. మంచి మాటలు చెప్పేవారిని మాటలు వినడానికి ఇష్టపడతారు, తాగుబోతులు మాట్లాడే మాటలు వినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. నా దగ్గరికి ఎందుకు రావట్లా, నేను చెప్పే మాటలు ఎందుకు వినట్లేదంటే ముందు నిన్ను నువ్వు మార్చుకోలేకపోయావు కాబట్టి, నీ తత్వం అనేది మారలేదు కాబట్టి, నీ వ్యక్తిత్వం అనేది మారలేదు కాబట్టి, నీ మాట తీరు మారలేదు కాబట్టి, నీ అలవాట్లు మారలేదు కాబట్టి మరి ఎదుటివారు నిన్ను అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడట్లేదేమో. అందువలన ఎవరికి వారు మేలు చేసుకోండి ముందుగా, ఆ తర్వాత ఇతరులకి నువ్వు మేలు చేయాలని అనుకోకపోయినా నీవు మేలు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు నీ ద్వారా మేలే పొందబోతున్నారు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ ప్రార్థనా శక్తి ద్వారా నీ ఇంటి వారందరికీ మేలే జరగబోతూ ఉన్నది. అవును, నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసి మొరపెట్టుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వ్యక్తివైతే నీ యొక్క దుఃఖము నిశ్చయంగా సంతోషంగానే మారబోతూ ఉన్నది. నువ్వు వేడుకొని సహనంతో నిరీక్షణతో దేవుని దగ్గర కనిపెట్టుకునే మనస్సు కలిగిన వాడివైతే నిశ్చయముగా నీ తలపైకి దేవుడు ఆశీర్వాదాలే కుమ్మరించబోతూ ఉన్నాడు. నీవు నీ ఇంట్లో ఒక నిరీక్షణ కలిగి దేవుడు విడుదలిస్తాడని నువ్వు ఒక పాజిటివ్ మాటలు పలికే వ్యక్తివైతే నీ ఇంట్లో ఎంత నెగిటివిటీ ఉన్నా దేవుని మాట ముందు అవన్నీ తుత్తునీలైపోతాయి, వాటిలో ఉన్న బలమంతా క్షీణించిపోతుంది, నీ మాటే చెల్లుబడి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెల్లుబడి అటువంటి ప్రార్థనా పరులు చేసే ప్రార్థనని దేవుడు ముద్ర వేస్తాడు, అంగీకరిస్తాడు. ఎవరు ఏ విధంగా అనుకున్నప్పటికీ కూడా నీవు ఏం అడుగుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీ ఆలోచనలు ఏంటనేది ప్రభువైన దేవుడు చూస్తున్నాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, సైనికులందరూ యుద్ధం చేస్తున్నారు. కానీ దేవుని కన్నా యెహోషువ మీద ఉంది, యెహోషువ కన్నా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. సాయంకాలం అయిపోతే ఓడిపోతే ఓడించుకొని వెళ్ళిపోతాడా యెహోషువ అని దేవుడు చూస్తున్నాడు. కానీ యెహోషువ ఏమంటున్నాడంటే, నేనెందుకు ఓడిపోవాలి, సూర్యుడిని చంద్రుడినైనా ఆపించి మరి నేను గెలుస్తాను అంటున్నాడంటే యెహోషువ. సైనికులందరూ యుద్ధం చేస్తున్నారు, ఇజ్రాయేలీలందరూ యుద్ధం చేస్తున్నారు. కానీ దేవునికి యెహోషువకి మధ్యలో ఏం జరుగుతుందో అటు శత్రు సైన్యానికి తెలియదు, ఇటు యెహోషువ సైన్యానికి తెలియనప్పటికీ కూడా ఇజ్రాయేలీల పక్షముగా, ఒక దేశం పక్షంగా యెహోషువ చేసుకున్న విన్నపాన్ని దేవుడు అంగీకరించడం వలన ఒక దేశానికే దేవుడు జయమిచ్చాడు. అవును, ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ఒక పట్టుదలతో, నిరీక్షణతో, విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రార్థనాపరురాలు అమ్మ. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క అంటే ఆ వయస్సు కలిగినటువంటి వారు ఉన్నారు మీ గృహాల్లో. మీరు చేస్తున్న ప్రార్థన ఫలంగా నీ ఇంటిల్లపాదిని దేవుడు దీవించబోతున్నాడు, నీ వంశావళిని దేవుడు దీవించబోతున్నాడు. ఎవరికీ తెలియకపోవచ్చు నీకు నీ దేవునికి మధ్యలో జరుగుతున్న ప్రార్థనలు ఏంటో, నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఆ యుద్ధ రంగంలో యెహోషువ చేస్తున్న ప్రార్థనలు ఏంటో దేవుడు విన్నాడు. దేవుడు ఎలా జవాబిస్తాడో యెహోషువకు తెలుసు. యెహోషువ ఏం కోరుకుంటున్నాడో దేవుడు ఎరిగి ఉన్నాడు. అక్కడ అప్పటికప్పుడే శాంక్షన్ చేయబడ్డది. ఎక్కడ శత్రువులు అనుకుంటున్నారు మేమే జయించామని, ఇజ్రాయేలీలు అనుకుంటున్నారు మేము ఓడిపోతున్నామని. ఈ రెండూ నిజము కాదు, దేవుడు గెలిచాడు. యెహోషువ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అందువలన ఈరోజు నువ్వు ప్రార్థన చేసిన నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నా. ఎలాంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలంటే, ప్రభు అయిన దేవుడు నాకు విడుదలిస్తాడు. ఇక్కడ 131 కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నువ్వేమని నమ్మాలంటే నా విమోచకుడు సజీవుడు. అలా నేను అనుకోవాలి, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఈ మాటలు చదువుదామని 119వ కీర్తన 49వ వచనంలో మనం చూస్తే, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించుచున్నావు.
నీలో నిరీక్షణ ఉంటే దేవుడు విడుదలిస్తాడని నమ్ముతావు. నీలో నిరీక్షణ ఇస్తే దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడని కూడా నువ్వు నమ్ముతావు. నీలో నిరీక్షణ ఉంటే నా దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడని కూడా నువ్వు నమ్ముతావు. ఇర్మియా గ్రంథం 29:11 ఏం చెప్తుంది? ఆ దేవాతి దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నీలో నిరీక్షణ ఉంటే నువ్వు నమ్ముతావు, నా దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడని. ఆ నమ్మకం అనేది నీలో కలుగుతుంది. ఆ తర్వాత మరొక మాట కూడా చూడండి, 131 కీర్తన 3వ వచనంలో కూడా మనం చూస్తే, ఆ దేవుని పట్ల నిరీక్షణ కలిగినటువంటి వారు నిత్యము నా దేవుని సన్నిధిని నడిపిస్తుందని నమ్ముతారు. వాళ్ళు ఈరోజు నిన్ను పరీక్షించుకోవచ్చు, అసలు నేను దేవుని యందు నిరీక్షణ ఉంచానా లేదా, అంటే ఎదురు చూస్తున్నానా లేదా, దైవ కార్యాలు జరుగుతాయన్న అనే ఆలోచన నీలోకి వస్తే, ఇవన్నీ నీలో ఉన్నాయి అనుకోండి, తప్పకుండా నువ్వు నిరీక్షణ కలిగిన వ్యక్తివని నమ్ము. నిరీక్షణ కలిగి నువ్వు ఆశిస్తున్నా అంటే మంచి భవిష్యత్తు దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు, నాకు అన్ని విషయాల్లో విడుదలిస్తాడు. అంతేకాదు, నేను ఏ దేవుడిని సేవిస్తున్నానో ఆ దేవుడు నన్ను విడువడు, ఎడబాయుడు, నిత్యము ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుందనే ఆ నమ్మకం నీలో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ప్రియుడా. ఇక్కడ చూద్దాం 131 కీర్తన 3వ వచనంలో, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని దైవవాక్యం తెలియజేస్తుంది. అలానే మరొక మాట కూడా రాసుకునండి, 31వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా మీ అందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. నిబ్బరంగా ఉండండి. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారు చెంచుల మనసుతో ఉండకూడదు, చనిపోవాలని అనుకోకూడదు, ఎందుకు ఈ బతుకని అనుకోకూడదు, ఏంటి బాధలని అనుకోకూడదు. ఒకవేళ ఒక నిమిషం నీ భావోద్రేకాలు నిన్ను ఏలుబడి చేస్తే, ఒకవేళ నేను అది మరణానికి కూడా తీసుకుని వెళ్ళొచ్చు, అది ఆత్మహత్య వైపు కూడా పురుకొల్పవచ్చు. భావోద్వేగాల్ని కంట్రోల్లో చేసుకోలేటువంటి వారు ఒక మనసులో ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఓటమి వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నిరుత్సాహం వచ్చినప్పుడు చావే సరణ్యం అనుకుని వెళ్తున్నారు చూసారా, అది హై లెవెల్ ఆఫ్ ఇమోషన్స్. ఇక వాళ్ళు అదుపు తప్పినటువంటి భావోద్రేగాల్లోకి వెళ్ళారు. అది వారి జీవితాన్ని, ప్రాణాన్నే తీసుకునేంత భయంకరమైన స్థితికి వారు చేజారిపోయారు. ఇది చాలా బాధాకరం. ప్రతి మనిషి యొక్క జీవితం భావోద్రేగాల మీద ఆధారపడి ఉంది దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భావోద్రేగాలు ఉన్నాయి. గెత్సెమనే తోటలో ఆయన కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, కానీ అవి కంట్రోల్ తప్పినటువంటివి కాదు. ఆ భావోద్రేకాలను అధికం చేసుకుని నాకు సిలువ వద్దని వెళ్ళిపోలేదు ఆయన. సిలువని మోయటానికి కావలసిన కృప పొందటానికి ఆయన ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా ఆయనకి ఇమోషన్స్, బలమైనటువంటి భావోద్రేకాలు అతన్ని ఏలుబడి చేస్తూ ఉండేవి. ఏడ్చేవాడు, పశ్చాత్తపడేవాడు, అలానే ఒక్కొక్కసారి ఉద్రేకంతో ఉండేవాడు. కొన్ని ఇమోషన్స్ని, కొన్ని భావోద్రేకాలని, కంటితో చూసిన వాటిని ఆకర్షణలు అదుపు చేసుకోకపోవటం వలన పాపములో పడి జీవితంలో చాలా నష్టాలు పాలైపోయాడు. ఎంత నష్టం వచ్చిందో అర్థమైన తర్వాత, కుక్కతో ఒక వంకరలాగా ఈ బుద్ధితో నేను ఉంటే నా బ్రతుకు బాగోదని బ్రతుకుని మార్చుకొని సరైన తిన్ననైన మార్గంలో దేవునితో నడవటానికి తన మనసును మార్చుకున్నటువంటి పశ్చాత్తాపడిన హృదయం కలిగిన వాడు కూడా దావీదే. తన కుమారుడైన అబ్షాలోము చనిపోయినప్పుడు తండ్రికి కీడు చేసిన వాడైనప్పటికీ కూడా కొడుకే కదా, పెద్ద మనసుతో అతను క్షమించాడు. కానీ అతను చనిపోయాడని విన్నప్పుడు అన్నపానాలు మాని రాజ్యంలోంచి బయటికి రాకుండా లోపల కూర్చొని ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. రాజు ఎందుకు బయటికి రాలేదని అక్కడ ఉన్నవారు అడిగితే, కుమారుడు చనిపోయాడని ఏడుస్తున్నాడంటే, నీ కుమారుడే నీ కుమారుడా, మా ప్రాణాలు పణంగా పెట్టి నిన్ను రాజ్యాన్ని కాపాడాం కదా, మరి మా ప్రాణాలు పోతే నీకు తక్కువ, నీ కొడుకు ప్రాణాలు పోయాయి కాబట్టి ఇంక నువ్వు అలా ఏడుస్తూనే ఉంటావా, మా మధ్యలోకి రాకపోతే మేము ధైర్యం చేయడం వారు అవుతాం కదా అని యమాహేమీలందరూ కూడా వర్తమానాన్ని పంపిస్తే, తన భావోద్రేకాలని అన్నింటినీ అదుపు చేసుకొని తన మనోదుఖం అనేది రాజ్యానికి, సైనికుల యొక్క పిరిగితనానికి కారణం కాకూడదని ధైర్యపరచుకొని మనోనిబ్రంతో ప్రజల ఎదుట వచ్చి నిలబడ్డ గొప్ప నాయకుడు దావీదు అయి ఉన్నాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, యోసేపు విషయానికి వస్తే, తన్ను అమ్మినటువంటి వారు, తన్ని తోసేసినటువంటి వారు, గోతులో పడేసినటువంటి వారు, నిర్దాక్షిణంగా ఐగుప్తీలకు అమ్మివేసినటువంటి తన అన్నలు తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే చండ్రగోలు పట్టుకొని కొట్టాలనిపిస్తుంది కదా, లేదంటే జైల్లో పడేయాలనిపిస్తుంది. కానీ అన్ని ఇమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. అలాంటి అన్నలు తన ముందు నిలబడితే, వీళ్ళే కదా నా నాన్నకి నన్ను దూరం చేశారు, నా ఊరుకు దూరం చేశారు, నా జాతికి నన్ను దూరం చేశారు, వీళ్ళందరూ కూడా ఇంత అన్యాయంగా చేశారు, నేనేం అన్యాయం చేశాను, నా అన్నదమ్ములకి నేనేం అన్యాయం చేశాను, నేను ఎన్ని సంవత్సరాలు అనుకొని ఉంటాడో ఆ హృదయంలో ఆ మాటలు ఎన్ని మార్లు ప్రశ్నించుకొని ఉంటాడు. నా బ్రతికెందుకు ఈ విధంగా మారిపోయింది, నా దేవుడే నాకు దిక్కై లేకపోతే నా బ్రతికి ఏమైపోయేది, వాళ్ళు వదిలేసిన నా భక్తిని నేను వదలకపోబట్టి, నా దేవుడు నన్ను వదలకపోబట్టే కదా ఉన్నతమైన స్థానంలోకి వచ్చాను.
కానీ ఎందుకు వాళ్ళు నాకు అన్యాయం చేస్తారు, నేనేం చేశానో నాకు అసలు తెలియట్లేదు. మా నాన్న నన్ను ప్రేమించడమే తప్ప, అంటే అన్నదమ్ముల్లో అసూయ అనే ఇమోషన్ని వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఒక అసూయ అంటే ఇది కూడా ఒక భావోద్రేకంలోకే వస్తుంది, ఇది ఒక గుణం. అసూయ, ఈర్ష్య అనేది పాతాళం అంత కఠోరమైంది దైవజనమ. అలానే గర్వం కూడా, అహంకారం. పడిపోవటానికి ముందు గర్వం అహంకారమే నడుస్తుంది. అందువల్లనే కదా లూసిఫర్ గడు పడ్డాడు, పరలోకంలోంచి పాతాళానికి పడిపోయాడు కదా. కానీ ఇక్కడ అన్నదమ్ముల్లో పనిచేస్తుందంటే వాళ్ళ నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నాడంట, మంచి వస్త్రం కొనిచ్చాడంట, అంతే, అంతకన్నా పెద్ద రీజన్ ఏమి లేదు. అసూయ పడిపోయారు. అంటే వాళ్ళ మనసులు ఎంత కుంచితమైన మనస్తత్వాలో చూడండి. అసూయ ఎంత ఘోరమైన నిర్ణయం తీసుకోవడానికి వారిని ప్రేరేపించిందో చూడండి. సొంత రక్త సంబంధాన్ని కానీ, సొంత సహోదరుడు అనే భావన కానీ లేకుండా, నాన్న ఏడుస్తాడనే భావన లేకుండా, వాడు ఏమైపోతాడు, వాడిని అలా వదిలేస్తే చంపాలనుకున్నారంట అన్నదమ్ముల్లో కొంతమంది. కానీ పెద్దోడు ఈయన్ని చంపడం ఎందుకని చెప్పేసి వాళ్ళని తప్పించి అమ్మేశాడంట. రెండూ తప్పులే కదా. ఇలా ఎందుకు వీళ్ళు ఎంత క్రూరమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే అసూయ. అంటే ఈ ఇమోషన్స్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అసూయను వారు అధిగమించలేకపోయారు. ఈర్ష్యను వారు అధిగమించకపోవటం వలన తమ సొంత సహోదరుని వారు తొలగించుకోవాల్సిన, దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఇది దేవుని దృష్టికి అయోగ్యమైంది. ఇది న్యాయయుక్తమైనటువంటి నిర్ణయం కానే కాదు. అయినా కొంతమంది న్యాయం కాకపోయినా, చట్టం కాకపోయినా, మంచిది కాకపోయినా ఎందుకు ఇలాంటివి చేస్తారంటే వాళ్ళ భావాలకి, వాళ్ళ ఆలోచనని అదుపులో చేసుకోలేక తొందరపాటు నిర్ణయాలతో వారు తీసుకోవటం వల్లనే ఊర్లు దేశాలు విడిపోతున్నాయి, రాజ్యాలు విడిపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి. దీనంతటికీ కారణం మనలో ఉన్నటువంటి భావోద్రేగాలని, ఆలోచనని దేనికి వాడాలి, ఎంతవరకు వాడాలి, దాన్ని ఎలా అదుపు చేసుకోవాలనే విషయాల్లో ఆ పరిజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఆపాదించుకునే విషయంలో నిర్లిప్తంగా ఉండటం వల్లనే కదా. అలాంటి అన్నలు, అంత అన్యాయం చేసిన అన్నలు తన ముందు నిలబడ్డా నిబ్బరమైన మనసుతో నిలబడ్డాడంట యోసేపు. హల్లెలూయా. నిబ్బరమైన మనసుతో, కంట్రోల్ తప్పకుండా. ఏడుపు వచ్చేసిందంట. తన సొంత సహోదరిని చూశాడు. తన తల్లికి పుట్టినటువంటి వాళ్ళిద్దరూ తన సొంత సహోదరిని చూసినప్పుడు ఇంకా ఏడుపు పొంగిపోయింది. ఏడుపు వస్తే వాళ్ళ ముందు ఏడవకుండా లోపలికి వెళ్ళి ఏడ్చి కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి వారు ముందు దేవుని ప్రతినిధిగా యోసేపు కనికిరముతో, ఆత్మఫలాలు ఏమంటారండి వీటిని, దీర్ఘశాంతంతో, కనికిరంతో, సమాధానం హృదయంతో, ప్రేమతో వారిని హక్కును చేర్చుకొని, నేను మీ సహోదరుణ్ణి అని చెప్పి, మీరు నా నాన్నను తీసుకురండి. అందరూ ఈ కరువు దినాలు ఇంకా 7 సంవత్సరాలు ఉన్నాయి. ఈ కరువు దినాల్లో మీరు అక్కడ ఉండొద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను. తెలుసో తెలియకో మీరు ఆ పని చేశారు, నేను క్షమిస్తున్నా, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అన్నాడంట. అది యోసేపులో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్లే ముందు ఎన్ని విధాలుగానూ దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. అన్నలాగానే అతను కూడా ప్రవర్తిస్తే అతనికి ఆ ప్రధానమంత్రి స్థానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చుండేవాడు? అతనిలో ఆత్మ ఫలాలు పొంగి పొర్లుతున్నాయి. దైవ గుణము అనేది అక్కడ చూపించాడు, ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాడు దైవ గుణాన్ని. ఇంకా గొప్పవాడైపోయాడు దేవుని దృష్టిలో. అలానే అన్నదమ్ములు అందరూ సిగ్గుపడ్డారు, ఏడ్చారు, పారిపోయారంట అసలు ఆయన చూసారా ప్రియులారా? వీటన్నిటి కూడా మీరు మనసులో పెట్టుకొని, నా కుటుంబంలో కలహాలకు కారణం నా మాటలేనా, నా ఇంట్లో సమాధానం లేకపోవటానికి కారణం మా ఇంటి వారి యొక్క నడవడికేనా, నాలో ఇంకేమైనా మార్చుకోవాల్సింది ఉందా, మారవలసి ఉందా? నేను మారితే నా ఇంటి పరిస్థితి మారిపోద్ది ఆటోమేటిక్గా. నా ఆలోచనలు మారితే నా బ్రతుకు, నా ఇంటివారి కార్యాలన్నీ మారిపోతాయి ఆటోమేటిక్గా అని ఎవరికి వారు అనుకోగలిగితే నిజంగా దీవెన, ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా చూసుకోగలుగుతారు. ఒక మంచి కారణం కోసం ఏడ్చిన వారు ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు. కానీ అనవసరంగా ఏడ్చినటువంటిది ఎవరైనా ఉన్నారంటే, అనవసరంగా అవసరం లేకుండా ఏడ్చినటువంటి వారు కూడా ఉన్నారు. ఆ సంసోను దగ్గర ఉన్నటువంటి ఆ దెలీలా ఏడ్చిందా లేదా? రోజు ఏడిపోయానంట అమ్మ. అవసరం లేని దానికి ఏడ్చింది. అంటే నష్టాన్ని తీసుకొని వచ్చింది. అర్థం పర్థం లేని ఏడుపులకి లోబడకూడదు, లొంగకూడదు, మోసపోకూడదు. అందుకని లోకంలో మోసకరమైన మాటలు ఉన్నాయి, మోసకరమైన హృదయం ఉంది, మోసపూరితమైనటువంటి ప్రేమ ఉంది, మోసపూరితమైన కన్నీరు కూడా ఉంది. ఆ దెలీలా యొక్క కన్నీరు అనవసరమైన కన్నీరు, అవసరం లేనటువంటి ఆ కన్నీరు కాచడం వలన నిజంగా ఒక మంచి మనసు కలిగిన ఈ వ్యక్తి మోసపోయాడు. ఆ కన్నీరు చూసి ఆయన మెత్తబడిపోయాడు. తనలో ఉన్న బలం ఏంటో చెప్పాడు. శత్రువులు వచ్చారు, ఆయన్ని బలహీనపరిచారు. దేవుని యొక్క అభిషేకం అతను విడిచిపోయినట్లుగా చూస్తున్నాం. అందుకని కొంతమంది ఏడుపులు వ్యర్థమైన ఏడుపులు ఉంటాయి. తన సొంత సహోదరి వరసయ్య ఆమె కోసం ఏడ్చాడంట, చిక్కి సెలివైపోతూ ఉన్నాడంట దావీదు సంతానంలోని. ఎందుకు రోజు రోజుకి చిక్కి సెలివైపోతున్నావంటే, అదిగో నా సహోదరు వరసయ్య ఆమె నేను మోహించాను, ప్రేమించాను అంట. తప్పు, అలా చేయకూడదు కదా. అంటే
నువ్వు వద్దుపో, నీతో నేను చెప్పను, నాతో నా మాట విని నా చెడు మాటతో సమ్మతించే వాళ్ళకి నేను చెప్పుకుంటాన్నాడంట. చిక్కి శల్యమైపోయి ఏడుస్తుంటే ఇంకొకటి వచ్చి అడిగాడంట, ఎందుకురా రోజు రోజుకి చిక్కి శల్యమైపోతున్నావు, ఏమైపోయింది నీకు, ఏం బాధ వచ్చింది నీకంటే, సహోదరి వరుస అయ్యావని మోహించారని చెప్పాడంట. అయితే నీకు ఒక మంచి కుట్రపూరితమైన ఒక మంచి ప్లాన్ ఇస్తాను, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు చెయ్యి, ఆవిడ వస్తుంది, ఆవిడ వచ్చినప్పుడు ఆవిడని చెరుపు అని ఒక దుష్టాలోచన ఇచ్చాడంట. ఆ దుష్టాలోచనని వీడు అమలుపరిచాడు. ఆ సమయంలో ఆ యొక్క సహోదరు, అన్నా నేను నీకు సహోదరి వరుస అవుతాను, ఏమిటి అఘాయిత్యం అన్నా సరే, వాడు కామవాంఛ, అది వ్యర్థమైనటువంటి ఆ వాంఛ ఇచ్చిక ఆ స్త్రీ బలైపోయింది. కొంతమంది ఏడుపులు ప్రమాదకరమైనవి, కొంతమంది తేనె పూసినటువంటి ఆ కత్తి అంటారు కదా, ఆ మాటలు, మోసపూరితమైన నవ్వు, మోసపూరితమైన ప్రేమ, మోసపూరితమైన హృదయంలోంచి వచ్చే, పెదవుల్లోంచి వచ్చే మాటలు, మోసపూరితమైన కన్నీరు విషయంలో వివేకంగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. అవి తెలియక ఎంతోమంది అలాంటి మోసాల్లో పడి తమ జీవితాలని నిరర్ధకం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి స్థితి రాకుండా దేవుని కృప మిమ్మల్ని బలపరచునుగా.